హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్త మన పరమహంస గారు అయితే మనతో ఉన్నారు. సార్, ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కర్ణుడు దానకర్ణుడు అని అంటారు కదా. మహాభారతం ప్రకారం దానకరుడు అంటారు. కానీ కర్ణుడు చేయవలసినటువంటి దానాల్లో అన్నీ చేశాడు. కొన్ని దానాల్లో చేయలేదు అని కొంతమంది అంటున్నారు కదా. దాని మీద మీరు ఏమని వివరిస్తారు? నమస్తే అండి. మహాభారతంలో అన్ని పాత్రల్లో దానకర్ణుడు అంటే మన కర్ణుడికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన జీవితం పుట్టుక నుంచి చూస్తే నిర్యాణం వరకు కూడా చాలా అదృష్టమైన జాతకంలో దురదృష్టవంతులు ఎవరైనా ఉంటే కర్ణుడు అని చెప్పాలన్నమాట. అయితే ఎందుకు చెప్పాలి ఏంటి అంటే, ఎందుకు సార్ అది? ఆయన మామూలుగా ఏంటంటే ఆయన సూర్యుడి అంశతో పుట్టాడు. సూర్యుడి అంశ. ఓకే. అంటే ఎందుకంటే దీనికి చిన్న కథ ఏముందంటే, కుంతీదేవి ఇంకా పెళ్ళి అవ్వలేదు. పాండురాజు మన అవ్వనప్పుడు పాండురాజుతో అవ్వనప్పుడు ఆవిడ దుర్వాస మహాముని వాళ్ళ రాజ్యంలో వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయన సపరేలు చేయడానికి ఈ రాజకుమారిగా యువరాణిగా ఈవిడ తండ్రి గారు మహర్షి ఆయన గొప్ప ఆయన దగ్గరికి వెళ్ళి సపరేలు చేయమంటే ఆవిడ వెళుతుంది. అంటే జనాలు పెట్టకూడదు అనమాట. అలాంటి మహర్షులు వచ్చినప్పుడు యువరాణి వెళ్ళింది. ఆయనకి నచ్చేటట్టుగా మొత్తం టైంకి అన్ని ఏర్పాట్లు చేసి ఆ కుంతి మంచి మార్క్స్ కొట్టేసింది. దుర్వాస మహాముందరికి మార్క్స్ కొట్టేసి ఆయన వెంటనే ఈ అమ్మాయిని చూసి ముచ్చటేసి, నీకు వరం ఇస్తున్నాను, నీకు పుట్టబోయే సంతానానికి ఏంటి, నువ్వు ఏ దేవీ దేవతల్ని ప్రార్థించి పుడితే వాళ్ళ అంశతో వాళ్ళు పుడతారంటే, ఆ అమ్మాయికి అప్పుడు 16 ఏళ్ళు ఎంతో ఉంటుంది అన్నమాట. ఆ చాపల్యం చేతి ఏం చేస్తుంటే, ఇది నిజంగా ఆయన ఇచ్చాడు కదా, అది టెస్ట్ చేద్దామని చెప్పేసి సూర్యుడు ఒక చెరువు దగ్గర ఎవరి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు సూర్యుడిని అలా స్మరించుకుంటే, నాకు ఇలా మా మహర్షి ఇచ్చాడు కదా అని తలుచుకుని, నాకు ఇలాగ నీ అంశతో నాకు ఒక బిడ్డ పుడితే బాగుండు అనుకుంటాను. అప్పటికి ఆవిడ కన్య. కన్య అన్నప్పుడు పుడితే మళ్ళీ లేనిపోని అపవాదులు వస్తాయి కదా. ఆ అమ్మాయి కంగారు వచ్చేసింది. బిడ్డ వచ్చేసాడు, అంశతో వచ్చేసాడు. సూర్యుని అంశతో వచ్చాడు. వెంటనే ఆమె కంగారు పట్టి ఒక బంగారు పీటికలాని తయారు చేసి, వీడు బాగుండాలి ఎప్పటికైనా అని చెప్పేసి, కర్ణుడు జన్మరహస్యం అన్నమాట ఇది. అలాగా అందులో పెట్టేసి, ఈ నదిలో వదిలేద్దాం, ఎక్కడికైతే అక్కడికి వెళ్తాడు, ఎవరో చేతిలో పెరుగుతాడో అని నమస్కారం పెట్టుకుని సూర్యుడు నమస్కారం పెట్టుకుంది. అయితే సూర్యుడు అంశతో పుట్టినప్పుడు ఈ కర్ణుడికి ఏంటంటే, సహజంగా పుట్టిన వెంటనే మనం మామూలుగా పుడతాం. ఈయన కవచ కుండలాలు అని చెప్పి ప్రత్యేకించి ఒక బంగారు కవచం, అలాగే కుండలాలంటే చెవులకి కుండలు, వాటితో పుట్టాడు అన్నమాట. వీడికి గొప్పతనం ఏంటంటే, ఈ కుండలాలు ఈ కవచం ఉంటే వీడి జన్మలో ఎవరు కూడా వీడిని ఎదుర్కోలేరు, ఏం చేయలేరు, ఓడించలేరు, చాలా మహావీరుడు అవుతాడని చెప్పి సూర్యుడు, మరి తన అంశ అంటే తనకు ఉంటుంది కదా అభిప్రాయం. అలా వదిలేస్తుంటే అలా వెళ్ళారు. అక్కడ ఒక దంపతులకి, అతను కూడా సూతరాజు అంటారు, సూతుడు, క్షత్రియుడు కాదనమాట, క్షత్రియుడు కాదు. అప్పుడులో ఇవి బాగా ఎక్కువగా ఉండేది మహాభారతం కాలంలో. మనకి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఇవే మనుధర్మంలాగా ఈ 4 కులాలకే ప్రత్యేకత ఉండేది. ముఖ్యంగా మహాభారతంలో వెరీ పర్టికులర్. అతను పెంచుకున్నాడు, అతను పిల్లలు లేరు. రాధ ఆయన పేరు అతిరథుడు. అయితే సూత మహారాజు అది అంటారు, సూతుడు కాబట్టి రాజు అంటారు. ఆ ఏరియా వాళ్ళకి రాజు అనుకోవచ్చు ఆయన్ని. సామంత అంగదరాలుగా అనుకోవచ్చు. వాళ్ళు చాలా అల్లరం బుద్ధిగా ఇలా దొరికాడు, ఇదేదో చాలా కళగా ఉన్నాడు, ఏంటో అతనికి జన్మరాశి ఏమీ తెలియదు, మనకు భగవత్ ప్రసాదంగా వచ్చిందని చెప్పి అతను పెంచుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి బాగానే ఉంది, అలా సాగుతున్నప్పుడు ఎలా అబ్బింది, చాలా గొప్ప గొప్ప కోణాల్లో గొప్ప గొప్ప లక్షణాలు కర్ణుడికి. ఇంక మహాభారతంలో పాండవుల్లో కూడా లేని కొన్ని లక్షణాలు. అయితే కుంతికే పుట్టాడు కానీ దీనికి జన్మరాశి అలా ఉండిపోయింది కాబట్టి అతనికి దాన గుణం ఒకటి బాగా అబ్బింది అనమాట. ఆ దానగుణం మనకి ఇలాంటిది అలాంటిదని చెప్పలేనంత దానగుణం ఉంది. అది ఎవరి నుంచి ఎలా అబ్బింది సార్? అంశ సూర్యుడు అంశ. సూర్యుడు చూడు, ఏది ఆపేక్ష ప్రతిఫలం లేకుండానే మనందరికీ మన జీవన విధానానికి ఆయన సూర్యరశ్మిని ఇస్తాడు. ఒక్కరోజు సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, జగత్తు లేదు. అలాంటి సూర్యుడికి ఇవ్వడమే తప్పితే తీసుకోవడం రాదు. మనం ఏమి ఇస్తాం, నీటి చొక్కలు వదులుతాం మహా అయితే. అంతటి సూర్యుడికి అంశతో జన్మించాడు కాబట్టి ఆ ప్రత్యేక లక్షణం అతనికి వచ్చింది. అంత పూర్వజన్మలకు వెళ్ళకపోయినా సూర్యుడు అంశతో ఉద్భవించాడు కాబట్టి కర్ణుడికి ఆ దాన గుణం అలవాటు పడింది.
ఈ దాన గుణం గురించే మనం ఇవాళ మాట్లాడుకుంటే శ్రీకృష్ణుడికి కూడా కర్ణుడు అంటే ఒక రకమైన ఇష్టం, ఓకే. చాలా ఇష్టం. అపోజిషన్ పార్టీలో ఉన్న అంటే అర్జునుడు మహావీరుడు, అర్జునుడికి సమమైనటువంటి వీరుడు ఇతను. ఓకే. సరే కొన్ని కోణాల్లో దుర్యోధనుడి స్నేహం వల్ల సగం రాజ్యం ఇచ్చాడు, అంగరాజుగా ప్రకటించాడు, కర్ణుడికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. ఏమిటి నువ్వు శూద్రుడు కదా, నువ్వు అన్నింటిలోనూ ఎలా పాల్గొంటావు, స్వయంవరాలు ఎలా పాల్గొంటావు, యుద్ధంలో ఎలా పాల్గొంటావు, సముజ్జి కాదు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇతను కూడా రాజే, ఇతనికి నేను సమానత్వం ఇస్తాను అని చెప్పి ఎవడైనా అలా అంతటి దుర్యోధనుడు అతనిలో గొప్పతనం అది. కర్ణుడిని పట్టాభిషేకం చేసి నీకు సగం రాజ్యం తీసుకో. ఎందుకు అర్జునుడిని ఎలాగా నిలవరించలేకపోతున్నాడు. ఓకే. నాకు సమాన వీరుడు ఎవరైనా ఉంటే ఇతను కనబడ్డాడు కర్ణుడు, ఇతను నా టీంలో ఉంటే బాగుంటుందని చెప్పి అతని కోణాలు ఇతని మ్యాచ్ అయ్యి ఆ ఒక్క కమిట్మెంట్తో కర్ణుడు చివరిదాకా చనిపోయేదాకా దుర్యోధుడికి ఆ రోజు మనకు ఇలా నిలబెట్టాడు. నలుగురిలో అవమానంగా ఉన్నప్పుడు నాకు ఇది చేశాడని చెప్పి ఆ దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, దుశ్శాసుడు, శకుని, కర్ణుడు. ఆ దుష్ట చతుష్టలు ఈయన ఒకడు ఈయన కర్మకాల అవ్వక్కర్లేదు. ఈయనకున్నటువంటి క్వాలిటీస్లో దానం చేయడంలో మహానుభావుడు, వీరుడు, సూర్యుడు అన్నీ ఉన్న కర్ణుడు ఆ దుష్ట చతుష్టయంలో అంటే చెడ్డ వాళ్ళతో కలవడం వల్ల వచ్చే ఏమేంటాయో సబ్సిక్వెన్స్ అన్ని ఈయన చరిత్ర చూసి తెలుసుకోవాలన్నమాట. ఎప్పటి నుంచి కూడా కర్ణుడు యుద్ధ వీరుడా సార్? కర్ణుడు మహావీరుడు, యుద్ధవీరుడు. అయితే దురదృష్టం ఏమిటి అంటే శాపగ్రస్తుడు. మళ్ళా అతను చేతుల ఎందుకంటే ద్రోణాచార్యుడుని అపాయింట్ చేశారు పాండవులకి కౌరవులకి ఈ మొత్తం విద్యలు నేర్పని చెప్పి అస్త్రశస్త్ర విద్యలను నేర్పని చేశారు. చేసినప్పుడు ఆయనకి అపాయింట్ చేసింది మన ధృతరాష్ట్రుడు, కౌరవ చక్రవర్తి. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ నేర్చుకుందామని చెప్పి విలువిద్య నేర్చుకుందామని వెళ్తాడు. వెళితే ద్రోణాచార్యుడు కూడా అన్ని యూనివర్సిటీలో మన అందరినీ తీసుకోరుగా, ఏవో రూల్స్ ఉంటాయి కదా ఇక్కడ యూనివర్సిటీలో కూడా. ద్రోణాచార్యుడు అంటే నేను అందరికీ నేర్పను, ఈ పాండవులు ఇలాంటి ప్రముఖులకి మా ధృతరాష్ట్రం చక్రవర్తి ఏం చెప్తే ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం చెప్తే ఈయనకి నేర్పడానికి కుదరలేదు. ఎందుకంటే నేను నేర్చుకుంటే తప్పు ఏమిటంటే అలా నేర్పని వాటిలో ద్రోణాచార్య చరిత్రలో వస్తుంది. మనకి ఏకలవ్యుడు కూడా ఉంటాడు పాపం ఇతను అయితే అతనికి ఒక కండిషన్, అప్పుడు పరిస్థితులు బట్టి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ బ్రాహ్మణులకి క్షత్రియులకు నేర్పాలన్నది అక్కడ నియమం, ఆ రోజుకు ఉన్నటువంటి నియమం. అది వీళ్ళు ఎలాగ అపాయింట్ చేసుకున్నారు కాబట్టి కౌరవులు పాండవులకు సంబంధించి నేర్పుతూ వచ్చాడు. ఇతనికి ఏంటి నేర్చుకోవాలని చాలా దుగ్ధ ఆగదు. వీరుడికి ఎప్పుడూ కూడా ఏదో చేయాలి, ఏదో నేర్చుకోవాలనే ఒక కోరిక. దాంతో ఏం చేశాడంటే ఎవడు కరెక్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు మహావీరుడు, అతను ఒక అవతార పురుషుడు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అది ఇదంటే ఈ ప్రొఫైల్ మాట్లాడుకున్న చెప్పినప్పుడు నువ్వు ఎవరు ఏమిటి, నీకు దేనికి సంబంధించిన వాడు అంటే పొరపాటున నేర్చుకోవాలన్న కోరికతో మనం కూడా ఒక అబద్ధం ఆడతాం, మనకి ఏదో అవసరం అంటారట్టుగా బ్రాహ్మణ బానువు అని ఆయన అడిగితే తల అటు ఇటుగా ఊపి అవునన్నట్టుగా చెప్పాడు. చెప్పేశాడు. చెప్పేసినప్పుడు అన్ని విద్యలు నేర్పాడు, బ్రహ్మ విద్య కూడా నేర్పాడు. అంటే బ్రహ్మాస్త్రం అంటామే అంటే అవి కూడా నేర్పాడు. ఏదైతే అందరికీ నేర్పకూడదో అటువంటి కూడా వీడిని చూసి వీడి వీరత్వాన్ని చూసి పరశురాముడు ముగ్ధుడైపోయి నేర్పాడు. నేర్పిన తర్వాత ఒకరోజు ఇలా ఇద్దరు అడవిలో బయటికి వెళ్తుంటే ఒకచోట అలసటగా ఉండి పరశురాముడు కాసేపు పడుకుందాం అనుకుంటాడు. పడుకుందంటే అటు చూస్తే నా ఒడిలో తలపెట్టుకు పడుకోండి అని అంటాడు కర్ణుడు. అక్కడ కొంప ములిగింది. ఏమైంది సార్? అక్కడ ఇంద్రుడు అర్జునుడికి ఫేవర్ చేయాలి, ఎందుకంటే ఇంద్రాంశతో అర్జునుడు పుట్టాడు. అవును, ఒక రకంగా కొడుకు మానసపుత్రుడు, అర్జునుడికి చేయాలి. అర్జునుడు వీరుడు అయిపోతే అర్జునుడు నెంబర్ 2 అయిపోతాడు, లేకపోతే ఎటు కాకుండా పోతాడు. అవును, చరిత్రలో వీరుడుగా కాకుండా మిగిలిపోతాడు. ద్రోణాచార్యుడేమో అర్జున నువ్వు తప్పితే వేరే వీరుని తయారు చెయ్యను, నువ్వే నిన్నొక్కనే నా ప్రియశిష్యుడివి, నీకే చేస్తానని చెప్పి అర్జునుడి దగ్గర మాటిచ్చాడు. వీడికేమో అర్జునుడు తన అంశతో పుట్టాడు కాబట్టి ఏదో ఇతనే నరనారాయణుల్లో నారాయణుడు ఇతనే కాబట్టి నరుడు ఇతనే కాబట్టి ఇతను ఏదో నిలబెట్టాలని కోరిక. ఆ కోరికతో ఇప్పుడు ఈ కర్ణుడు కనుక ఇవన్నీ నేర్చేసుకుంటే అర్జునుడు మరి ఏమవుతుందో భయంతో పెద్ద తప్పు చేశాడు ఇంద్రుడు. ఒక రకంగా తప్పే అది, కానీ తప్పదు. కొన్ని ధర్మాలకు మనం వెతుక్కోలేం, ప్రమాణాలు ఉండవు, శాస్త్ర ప్రమాణాలు ఉండవు. మనకి ఇప్పుడున్న మన మిడిమిడి జ్ఞానంతో అది ఎందుకు అలా ఎందుకు చేశాడు, మోసం కాదా, వాళ్ళని రాముడు పక్క నుంచి ఎందుకు కొట్టాడు చెట్టు, ఇలాంటివి మనకి ఇప్పటికీ ఉంటాయి మైండ్లో. కానీ కొన్ని శాస్త్ర ప్రమాణాలకి మనం ఇవి అడగలేం. అప్పుడు ఈ పరశురాముడు
పడుకున్నాడు కదా, ఇంద్రుడు ఒక కందిరి టైపులో ఒక రూపంలో వచ్చి ఈ కర్ణుడు తొడ మీద కొట్టడం మొదలెట్టాడు, చిల్లు చేయడం మొదలెట్టాడు. చేసేసరికి ఏంది, గురుగారు నిద్ర లేచిపోతారేమో అని చెప్పి ఆ బాధని పంటి బిగున భరిస్తూ వచ్చాడు కర్ణుడు. ఓకే. అది రక్తం అలా స్రవించింది, అది కారుతూ ఉంది. ఆ రక్తమే ఈ పరశురాముడికి తగిలి మెలకు వచ్చేసింది. చూసేసరికి ఇక్కడ తొడంతా ఇంత చిల్లుబడి ఉంది, గాయమై ఉంది, రక్తస్రావం అవుతుంది. వెంటనే ఆయనకి ఇంకోటి కానీ ఇతను అబద్ధం ఆడాడు అనే విషయం ఏదో రూఢి అయింది. ఎందుకట అబద్ధం, కర్ణుడు ఎందుకు అబద్ధం ఆడాడు? ఏమి నువ్వెవరు చెప్పు, కరెక్ట్గా చెప్పు, అసలు నువ్వెవరు అని ఆయన నిలదీసి అడిగాడు. ఎంత దెబ్బ తగిలింది, నా కోసం ఉన్నాడని ఆ యాంగిల్లో వెళ్ళలేదు పరశురాముడు. అంటే అప్పుడు అసలు విషయం చెప్పాడు. నువ్వు ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు, బ్రాహ్మణం అని చెప్పి నా విద్య నేర్చుకోవడం ఎందుకు వచ్చావు, నేను ఎలా కనపడుతున్నాను నీకు అన్న టైపులో ఆయన వెంటనే ఆయన కోపంగా, వాళ్ళకి ఏంటంటే తపస్సంపన్నులు కదా, నువ్వు నేర్చుకున్న విద్య నీకు కావలసినప్పుడు నీకు పని చేయదు. విద్య ఉంటుంది కానీ నీకు ఎక్కడైతే అవసరమో అక్కడ పనిచేయదని ఒక శాపం ఇచ్చాడు. ఇతను పాపం విద్య నేర్చుకుందా అని వెళ్ళాడు, మంచి ఉద్దేశమే, ఆడ పరిస్థితులు తీసి ఇలాగ ఆయన అడిగితే బ్రాహ్మణుడు అని చెప్పాడు. అబద్ధం చెప్పడం తప్పు. ఏది ఏమైనా నిజాయితీగా చెప్పి ఉంటే వేరేగా ఉండేదేమో మరి పరిస్థితి. ఆ కర్ణుడికి అలా ఒక శాపం వచ్చేసింది. ఈ రకంగా శాపాల గురించి మాట్లాడకుండా అది పెద్ద శాప విముక్తి అయితే అయిందా సార్? అవ్వలేదు. అతను పాపం లేకపోతే శాప విముక్తులు అతనికి అస్త్రాలన్నీ వచ్చినవన్నీ ఉపయోగించుకుంటే మహాభారతంలో కర్ణుడు వాళ్ళు వీళ్ళే గెలిచేవారు కదా, పెద్ద హ్యాండ్ కదా, ఇది పెద్ద హ్యాండ్ కదా. అయితే అక్కడ ఈ శాపాలు, ఇతని రహస్యాలు, జన్మ రహస్యాలు పక్క పెడితే కర్ణుడు అతను దానం చేశాడన్న దానికి 1-2 దృష్టాంతాలు చెప్పబడతాయి. అవి మన వాడుక భాషలో కూడా కథలక ఊళ్ళల్లో అక్కడ జనబాహుళ్యంలో ఉన్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అతను చాలా కీలకమైనటువంటి పోస్ట్. అతను సాక్షాత్ ఇంకో విషయం అంటే మహావిష్ణు స్వరూపమే శ్రీకృష్ణుడు అనే సత్యం, ఒక రహస్యం కర్ణుడు తెలుసు. కర్ణుడు అందుకే అపోజిషన్ గ్రూప్లో పాండవులతో ఉండి పాండవ పక్షపాతి అయినా శ్రీకృష్ణుడికి చాలా గ్రాటిట్యూడ్గా ఉండేవాడు, హై గ్రాటిట్యూడ్ అనమాట. కృష్ణుడు ఆల్మోస్ట్ పరమాత్ముడి కిందే పూజించేవాడు అనమాట ఆయన. ఇదిలా ఉండగా ఒకసారి ఈ కర్ణుడి యొక్క గొప్పతనం తెలియచెప్పాలని చెప్పేసి జనాలందరికీ కృష్ణుడు కూడా అతనిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ దుర్యోధనుడి వైపు ఉండడం వల్ల కంపల్సరీ ఆ షాడలో పోతున్నాడు, ఆ షేడ్ పడిపోతుంది కదా అని చెప్పేసి ఒకడు అనుకుని అతను అభ్యంగన స్నానం అంటే మనం తలంటుకుంటాం కదా, నూనె నలుగు అని పెట్టుకుని అలా పెట్టుకుంటున్నాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, అది రత్నాలు పొదిగి ఉన్నాయని చెప్తాడు. ఆ రత్నాల పాత్రలో నూనె రాసుకుని ఇలా రాసుకున్నాడు అని చెప్పి కుడి చేతితో రాసుకుంటున్నాడు ఇలాగ. అప్పుడు వచ్చాడు, అది ఏది కాని ఆ ప్లేస్కి వచ్చాడు. పరమాత్మ ఎందుకు ఇలా వచ్చాడు, ఏంటి పరిస్థితి ఏంటి అన్నట్టుగా పలకరిస్తాడు. అంటే ఆ స్నానాలకి దగ్గరికి అక్కడ ఎందుకు వచ్చాడు? బంగారు పాత్ర సార్, బంగారు పాత్ర వజ్రాలతో నిండింది, ఆ నూనె ఉంది. కన్నా నాకు ఒక కోరిక ఉంది, దానం చేస్తాం అన్న టైప్లో అడిగాడు. అడిగిన వెంటనే స్వామి నీకేంటి, నీకు పదం వాడమేంటి అని చెప్పంటే ఈ నీ చేతిలో ఉన్నటువంటి ఆ గిన్నె చూస్తే నాకు ముచ్చటేస్తుంది, అది నాకు కావాలి, నాకు ఇస్తావా అని అడిగాడు. అందంగా ఉంది, బాగుంది. ఇంకా నేను ఏదో చాలా అడిగేసి నువ్వు అడిగితే నేను ఇవ్వకపోవడం అని చెప్పి అచ్చంగా ఎడం చేతి తీసి అలా ఆయన చేతిలో పెట్టేసాడు. పెట్టేసరికి తీసుకున్నాడు తిన్నంగా ఉండొచ్చు కదా. కర్ణ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నీకు ధర్మాధర్మాలు తెలుసు, ఎడం చేతితో ఏదైనా దానం చేయొచ్చా? చేయకూడదు కదా, అది ధర్మం కాదు కదా. అలాంటి నువ్వు చేసి పాపం మూట కట్టుకుంటే అవుతుంది కదా, చేసే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కదా, నువ్వు ఎడం చేతితో ఇది ఎలా ఇచ్చేసావు అని చెప్పేసి పుర్ర చేయి అంటాం కదా, పుర్ర చేతికి ఇచ్చేసేవి ఏంటి అన్నట్టు కదా. అప్పుడు కర్ణుడు, స్వామి నువ్వు అన్నీ తెలిసిన వాడివి, జ్ఞానివి, నీకు నేను చెప్పే కాదు, నాకు తెలుసు ఈ ఎడం చేతితో ఇవ్వడం వల్ల నాకు వచ్చేది పాపమే నాకు తెలుసు, కానీ నేనేమనుకున్నా చెప్తాను, నాకు పాపం వచ్చినప్పుడు ఈ చెయ్యి నుంచి ఈ చేతికి మార్చుకునేలోగా నా బుద్ధి మారిపోవచ్చుగా, ఇవ్వకూడదు అని దీని మీద నాకు మళ్ళీ వ్యామోహం కలగచ్చుగా, అప్పుడు నేను నీకు ఇవ్వలేకపోవచ్చు కదా. ఒకటి. రెండోది ఇంకోటి ఉంది, యముడు ఉన్నాడు కదా, యమధర్మరాజు, అతను చాలా కర్కసత్వంగా ఉంటాడు, నిరంకుశుడు. ఈ మారేటప్పుడు ఈ మారేలోగా నన్ను తీసుకెళ్ళిపోతే నీకు మాట ఇచ్చి తప్పినోడి అవుతా, ఈ సెకండ్లోనే నేను అయిపోయిందిరా నీ టైము లెక్కేసి ఆయన వచ్చేసి ఎంపాస్ వచ్చేసాడంటే నేను దానం చేయలేను, నేను ఇంకా నీకు నీలాంటి మహాత్ముడు నోరు తెరిచి అడిగితే నీకు నేను చేయలేను,
ఇంతటి మహాత్ముడివి అని చెప్పి చెప్పాడు. ఆయన అనుకున్న చెప్పాడు. చాలా ఆనందించాడు. కృష్ణుడు ఏమన్నాడు సార్ దానికి? కృష్ణ ఏమన్నాడంటే, కర్ణ నీకు అందుకే నిన్ను దానకర్ణుడు అంటారు. నిన్ను చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. యుగాలు మారినా ఏమైనా నీకు నువ్వే సాటి, ఈ దానాల విషయంలో నువ్వు మిగిలిపోయావని చెప్పాడు ఆయన. చెప్పితే అంతటితో వరకలే. మరి కృష్ణుడు కూడా తక్కువడు కదా. కన్నా నిన్ను చూస్తే ముచ్చటేసింది, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో ఈ సమయంలో. నాకు ముచ్చటేసి, ప్రతిగా కాదు ముచ్చటేసి ఇస్తాను. నాకెందుకు స్వామి అవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పి, లేదు కాదు అన్నట్టు. కుదరదు, తీసుకో, వరం తీసుకో అన్నట్టు కృష్ణుడు. అప్పుడు కర్ణుడు ఏంటి ఏమడగాలా అని ఆలోచించాడు. అతనికి ఏమీ దేని మీద వ్యామోహం లేదు. అవును. లేనప్పుడు కర్ణుడు ఏం చేశాడు, స్వామి అయితే నువ్వు అడగమంటున్నావు, తప్పదు కాబట్టి అడుగుతున్నా, నీ మాట కాదనలేక, నాకు ఎవరైనా వచ్చి నన్ను నోరు తెరిచి నేను అడిగితే లేదు అనే పరిస్థితి నాకు ఇవ్వకు, నా దగ్గర లేదు అనే పరిస్థితి నాకు కల్పించకు, అలాగే నా బుద్ధిని కూడా ఇవ్వకుండా ఉండేందుకు కాకుండా ఏదైనా సరే ఇచ్చేటట్టుగానే నన్ను అనుగ్రహించు. ఓకే. ఈ వరం ఇక్కడ కూడా దీనికి సంబంధించి అడిగేసరికి ఇంకా కృష్ణుడికి ఆయన మీద పెరిగిపోయింది. ఓకే. గౌరవం పెరిగిపోయింది. పెరిగిపోతే ఈ దానం అనేది కూడా వ్యసనం అన్నమాట. ఒక రకంగా పేరు వస్తుందో, ఊరు వస్తుందో, ఏమొస్తుంది, తర్వాత పుణ్యం వస్తుందో పక్కన పెడదాం. తనకు మించిన దానం అంటాం, అపాత్ర దానం అంటాం. ఇవన్నీ ఇందులో ఈ చేసిన కూడా అపాత్ర దానం అని అనుకోవచ్చు. ఇప్పుడు దానాలు ఏమేమి ఉన్నాయి సార్? కర్ణుడి దానంలో అదే చెప్పబోతున్నా. ఇందులో కూడా అన్ని కుతంత్రాలు కుయుక్తులా కనిపిస్తాయి. ఈ కర్ణుడు ఈ కవచ కుండలాలతో పుట్టాడు కదా. ఈ కవచ కుండలాలు ఉంటే ఆయన ఎవరినూ ఓడించలేరు, అతనికి పరాజయం ఉండదు. మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాం విషయం. ఇంద్రుడు చూసి ఈ కవచ కుండలాలు ఆయన నుంచి తీసేస్తే కానీ మన అర్జునుడు పరిస్థితి రాణించలేడు అని అనుకుని ఒక పూట బ్రాహ్మణి గట్టప్పుడు ఏదడిగిన ఇస్తాడు కదా. కృష్ణుడికి ఇచ్చాడు గిన్నె, ఇలా వ్యాపిస్తుంది కదా వార్త. కృష్ణుడికే కర్ణుడు ఇచ్చాట, ఇలా జరిగిందట, అలా జరిగిందట, వచ్చేస్తాయి ఆ రోజుల్లోనే, ఈ రోజులు వచ్చేసాయి. వెంటనే వీడు మళ్ళీ మాయవేషం వేసుకుని, ఇంద్రుడికన్నీ ఆ మాయవేషాలు ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాడు. అప్పుడు సూర్యుడు కొంచెం పితృవాత్సల్యం ఉండి అంశతో పుట్టాడు కదా, ఆ విషయం గ్రహించి కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఒక పూట వచ్చి, కర్ణ నీకు ఒక చెప్పి వెళ్దాం అనుకున్నాను, ఒక రహస్యం ఇలాగ అని చెప్పాడు. చెప్పండి అంటే, ఇలాగ ఇంద్రుడు వస్తాడు ఒక బ్రాహ్మణ వేషంలో, వచ్చి నేను దానం అడుగుతాడు, నువ్వు వెంటనే నీ అలవాటు ప్రకారం ఏదైనా సరే అంటావు. అతడు నీ కవచ కుండలాలు, నేనేదైతే ఈ కవచం అంటే ఇది బాడీకి, కుండలాలంటే దాని పుట్టుకే సహజ కవచ కుండలాలు అంటారు. పుట్టుకతోనే మాట తయారు చేయించుకున్నవి కాదు, షీల్డ్. ఓకే. షీల్డ్ అది అనేసరికి అప్పుడు ఒప్పుకోడు కర్ణుడు. అలా చెప్తే సూర్యప్రకాశంతో చెప్తాడు, అదేంటి అది నాకు అడిగితే నోరు చెప్తే నేను కాదనే పరిస్థితి నాకు ఎప్పుడు లేదు, రాదు, నన్ను మన్నించండి అని చెప్తాడు సూర్యప్రకాశం. ఏమిటో ఎలా జరగాలనుకున్నాడో ఏమనుకున్నాడో సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు. ఓకే. ఇంకా వీడిని ఏం చేయలేమనుకున్నాడో ఏమనుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా మనం అనుకున్నట్టుగా ఇంద్రుడు ఒక మార్నింగ్ పూట శుభోదయం చూసి వచ్చాడు. కర్ణ నాకు దానం కావాలన్నాడు. కోరుకోండి మహాప్రభు, మీరు ఏదైతే అది ఇస్తాను అని చెప్పాడు. అంటే నీ కవచ కుండలాలు ఏవైతే నీకు ఉన్నాయో అవి నాకు కావాలి అంటాడు. అప్పుడు సూర్యుడు చెప్పాడు కదా పితృవాత్సల్యం, గుర్తొచ్చింది, నవ్వుకున్నాడు. సరే మహా అయితే ఏముంటుంది అని చెప్పేసి అవి తీసి చేతులారా ఇచ్చేసుకున్నాడు. అతని మరణాన్ని అతను కొని తెచ్చుకున్నట్టు అనమాట. ఓకే. అతని పరాజయాన్ని అతను కొని తెచ్చుకున్నట్టుగా అక్కడ అలా చేశాడు. ఇది ఒక రకంగా అపాత్ర దానం వల్ల అతను ప్రమాదంలో పడినట్టుగా అయింది. అయినప్పటికీ దానం చెయ్యను అని అనిపించుకోకుండా ఉండాలి కాబట్టి అతని స్వభావాన్ని దానమే కాబట్టి చేశాడు. ఇది ఇలా ఉంటే ఆయన ఎలాంటి వాళ్ళకి ఏది అడిగాడు కొన్ని ఆలోచిస్తాంగా. అవును. మనకు ఉందా లేదా, మన తర్వాత తరానికి వస్తుందా లేదా, వాడికి అవేమి లేవు. అసలు దానం అడిగిందే తడువుగా ఇవ్వడమే దానకరుడు యొక్క స్వభావం. ఆ తర్వాత ఏమవుతుంది, ఇది సరదాగా చెప్పుకునే ఒక కథ ఉంది. అర్జునుడు కృష్ణుడు మాటమాటికి కర్ణుడు యొక్క దానగుణాన్ని పొగుడుతున్నాడు. అర్జునుడు మండుతోంది. మేము చేయమా ఏంటి బావా, నువ్వు ఆయనది చేసింది కర్ణుడు చేసిందని ఎక్కడో ఎత్తి చూపిస్తున్నావు, బుద్ధి ఉందా లేదన్న టైంలో వాడి యొక్క అసూయని వెళ్ళగెక్కాడు నచ్చగా. ఓకే. మాటమాటికి కర్ణుడు దానకర్ణుడు అంటావు, నేను చేయట్లేదా, మా అన్నగారు ధర్మరాజు గారు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదా అని చెప్పేసి, మేమేం చేయట్లేదా, మేము చేతకాని వాళ్ళవా అన్నాడు. నవ్వాడు. నీకు ప్రాక్టికల్గా చెప్పాలరా అనుకున్నాడు కృష్ణుడు. ఒక బంగారు కొండని అక్కడ సృష్టించాడు. అలా సృష్టిస్తే ఆయనకు వస్తాయిగా. ఓకే. వచ్చిన వెంటనే అర్జున చాలా బాగా చెప్పావు, నువ్వు దాన అర్జునుడు అందు, కానీ ఈ కొండని సాయంత్రం సూర్యాస్తమయం ఏ లోపల అందరికి దానం చేసిరా, నా దగ్గర
అప్పుడు మనం మాట్లాడుకుందాం ఇద్దరం కూర్చొని, నీ దాన గుణాన్ని కూడా నేను కీర్తిస్తాను ఇప్పుడు అని చెప్పాడు. ఇదెంత పని తొక్క అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ బంగారు కొండ దగ్గరికి. వెళ్ళిపోయి మంచి కూలోని పెట్టి సేవకులు పిలిపించి ఆ కొండని చిన్న చిన్న ముక్కల కింద కిలో ముక్కలో 2 కిలో ముక్కల కింద కొట్టించి ప్రజలందరినీ రమ్మని చెప్పేసి ఒక మొక్క దానం చేస్తున్నాడు అర్జునుడు నవ్వుకుంటేలాగా. సాయంత్రం అయింది, ఆ కొండలో ఒక పార్ట్ కూడా కరగలేదు అరగలేదు. ఓకే. వచ్చి నువ్వు భలే పరీక్ష పెట్టావు, దానం చేయమన్నావు బాగానే ఉంది, అంత కొండ తయారు చేయించు, ఒక పూటలో ఎలా అవుతుంది అని అన్నాడు. ఆగాగు అక్కడ ఆగు అని కర్ణుడు పిలిచాడు. కృష్ణ ఏంటి ఇలా పిలిచాడు, ఏదో చిన్న పని పడింది అంటాడు. ఏమిటి అంటే, ఈ బంగారు కొండ ఉంది కదా, దీన్ని దానం చేయాలయ్యా, నువ్వు దానకర్ణుడు కదా, అది నీకే చెల్లుతుందని నేను పిలిచాను అని చెప్తాడు కృష్ణుడు. చెప్పేసరికి దానికేంది కృష్ణ అని చెప్పేశాడు. అటుగా ఇద్దరు పేద పండితులు బీద పండితులు వాళ్ళు వెళ్తున్నారు, దారిద్ర్యంతో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, కనపడ్డారు. ఏమండి ఇలా రండి అని చెప్పి విప్రోత్తులు రారా రండి అని చెప్పి ఆ విప్రులను ఇద్దరిని పిలిచాడు. పిలిస్తే ఎందుకనే వచ్చారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారంటే, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దాం కూడా, మా ఆడపిల్లలు ఉన్నారు, దానికి ఏమైనా సాయం వస్తుందేమో, ఎవరైనా చేస్తారేమో వెళుతున్నాం అని చెప్తారు. ఆ సమయంలోనే ఇద్దరు వెళుతున్నారు. కర్ణుడు అప్పుడు పిలిచి, ఈ కొండ కనపడుతుందిగా, ఇది మీరిద్దరూ చెరుకు సగం తీసేసుకోండి, మీ పిల్లల పెళ్లి చేసుకుని మీ తరతరాలు ఆనందంగా ఉండండి అని చెప్పేసి, అప్పుడు మన అర్జునుడికి నోరు మూతపడింది. అదా తేడా, చూడు నువ్వేమో ముక్కలు చేసి ఇంత ముక్క చాలు, ఇంత ముక్క చాలు, ఇంత ముక్క చాలు అన్నాడు. కర్ణుడు వేరే మాట అడగ, ఇద్దరు ఎవరో వాళ్ళకి అవసరం ఉంటే అవసరానికి సగం తీసేసుకోమన్నాడు. అంటే ఎటువంటి పరిమితులు లేకుండా దానం చేస్తున్నాడు అతను. నువ్వు ఇలా ఇస్తే నీకు సంవత్సరాల తరపున నువ్వు దానం చేసుకునేవాడేమో నీ సంగతి అని చెప్పేసి అర్జునుడికి ఈ కృష్ణుడు చెప్తాడనమాట. ఓహో, కర్ణుడికి నిజంగా క్వాలిటీ అది, మనం ఏదైనా ఎప్పుడైనా చేయగలుగుతాం తప్పితే మనకి ఇది లేదు అని చెప్పేసి అప్పుడు అర్జునుడు తెలుసుకున్నాడని ఒక కథనం ఉంది. అలాగే ధర్మరాజు దానం గురించి మాట్లాడడం. ధర్మరాజు కూడా ఏంటంటే, ఆయన దానాలు ఊరికే మనం కంపేర్ చేసుకుంటే, ఒకరోజు మీద పనిలో ఉంటాడు, రాజ్యసభ పనుల్లో ఉంటాడు. పనిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి, ధర్మరాజా ఇలాగా అవసరార్థం మాకు ఏదో ఒక సాయం కావాలి, దానం చేయమని అడుగుతారు. వెంటనే ఆయన ఏ పనిలో ఉన్నాడు అన్నాం కదా, మనం కూడా పనిలో ఉంటే రేపు రా అంటాంగా. అలాగా ధర్మరాజు ఏం చెప్తాడంటే, రేపు రండి, మీకు కావాల్సినంత నేను చూస్తానని చెప్పి గౌరవంగా చెప్తాడు. ఆ పక్కనే ఉండే భీముడు ఉంటాడు, ఈయన సహోదరుడు, సభలో నవ్వుతాడు, పక్క నవ్వుతాడు. ఎరా ఎందుకు నవ్వుతున్నావు పిచ్చుళ్ళగా అని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇవాళ నువ్వు ధర్మరాజు అంటే మాట తప్పవు, ధర్మాన్ని తప్పవు, అబద్ధం ఆడవు కదా, రేపు రమ్మంటున్న వాళ్ళని రేపటిదాకా నువ్వు ఉంటావా, రేపటిదాకా ఆయన ఉంటాడా, రేపటిదాకా నేను ఉంటాను నువ్వు చెప్పగలవా? అలాగని నువ్వు ధర్మరాజు అంటే ఆడిన మాట తప్పవని చెప్పేసి ఒక మాట ఉంది. అవును, ధర్మరాజు అంటేనే కదా, అంటేనే పొరపాటు గ్రహించి దానం అంటే అప్పటికప్పుడే చెయ్యాలి, అప్పటికప్పుడే చేయాలని చెప్పి పొరపాటైంది భీమా, నాకు అర్థమైందని చెప్తాడు. అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం అంతా కాన్సన్ట్రేషన్ కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కుంతీదేవి కూడా యుద్ధం ప్రారంభమైన తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? నువ్వు నా పుత్రుడివి, నా పెళ్లి కాకముందు ఇలా దుర్వాసుడు మంత్రం నాకు ఇస్తే, వరం ఇస్తే, సూర్యుని ప్రార్థిస్తే ఆయన ప్రభావంలో పుట్టావు, నాకు ఇలాగని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అమ్మ అయితే ఏంటి ఇది ఇప్పటికి లేట్ అయిపోయింది జన్మరహస్యం, నాకు నువ్వు ఎంతోమందికి ఎన్నో చేసావు కదా, నాకు కూడా ఒక మాట ఇస్తావా అంటాడు. అప్పుడు అర్థమవుతుంది. కుంతీదేవి ఎవరికి చెప్పలే, కుంతీ పుత్రుడు వీడని చెప్పి చెప్పలే. రాధేయుడు అంటే రాధ ఆవిడ పుట్టినట్టుగానే చలామణి అవుతుంటుంది అనమాట. అలాగే అయితే కృష్ణుడు అక్కడ పుట్టి ఇక్కడ ఈవిడ దగ్గర పెరిగాడు, అలాగా ఇక్కడ ఈయన కూడా పాపం తెలియదు. చెప్తే అమ్మ నీకు అంటే నా 5 పుత్రుల్ని ఏమీ చేయకు యుద్ధంలో, మిగిలిన వాళ్ళు ఎవరితోనే యుద్ధం చేయని చెప్పేసి ఒక మాట, అంటే ఒక రకమైన దానం, తల్లికి కూడా దానం చేసినటువంటి మాట, వాగ్దానం అంటాం, వాక్ కూడా దానమే. మన మాట ఇచ్చామంటే అది కూడా దానంలోకి వస్తుంది కదా. ఆయన ఒక వాగ్దానం చేస్తే, అమ్మ నువ్వు ఎన్నేని అడుగు, పాండవులో 4 నేను దొరికినా కూడా వదిలేస్తా, అర్జునుడు మటుకు వదలను, ఆ మాట మటుకు నీకు ఇవ్వలేను, ఆ దానం తప్పితే మిగిలేదైనా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఎవరు వచ్చినా కూడా నేను యుద్ధంలో వాళ్ళతో చేయను, వాళ్ళని ఏమి చేయను. అర్జునుడు దొరికితే మటుకు నేను వదిలిపెట్టలేను, నాకున్న ధర్మం బట్టి నేను మా దుర్యోధనుడికి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు అంటే ఇంకేం మాట్లాడాకనే ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే తల్లికి కూడా వాగ్దానం చేశాడు, వాక్ రూపంలో దానం చేశాడు. అలాగ ఉన్న పరిస్థితుల్లో
ఆయన పాపం ఇందాక చెప్పుకున్నాం కదా, దానగుణంలో ఆయన ఒక చోట పప్పులో కలిసాడు. ఎందుకంటే ఈ చరిత్ర చెప్తున్న ఈ సత్యం మనకు కొన్ని సూత్రాలు బోధించాలి అని చెప్పే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. ఇది ఏంటంటే ఆయన స్వర్గారోహణ చనిపోయాడు. ఆ చనిపోవడం కూడా ఎన్నో శాపాలు అన్నాం కదా. మధ్యలో ఒక చోట పరశురాముడు తర్వాత విద్య నేర్చుకుందామని ఇంకో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. ఓకే. అప్పుడు అందరూ ఈ బోధించేవాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణే ఉండేవారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళంతా బ్రాహ్మణుల దగ్గరే సబ్జెక్ట్ ఉండేది. అప్పుడు వెళ్ళి నాకు సబ్జెక్ట్ నేర్పండి అంటే సరే అని చెప్తాడు. అలాగా విలువిద్య ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ ఒక బాణం వెళ్ళి పొరపాటున ఆ విజయుడు అనే ఆ బ్రాహ్మడు ఎవరైతే పాటను చెప్తున్నాడో ఆ ఆవు యొక్క పెయ్యి ఉంటుంది కదా దూడ, దానికి తగిలింది దెబ్బ, అది చచ్చిపోయింది. అబ్బా. గోహత్య ఈయన మీద పడింది. ఆయన కోపం వచ్చేసింది, నాకు ఆ గోమాత దాని దూడ ఏం చేసే నీకు అని. వెంటనే కోపం వచ్చేసి ఇంకోసేపు శాపం ఇచ్చేశాడు. నీకు యుద్ధంలో నీ రథచక్రం భూమిలో దిగిపోయి నీకు సాయం లేక దిక్కుమాలి చావు చేస్తావు అన్న టైప్లో ఒక శాపం ఆయన ఇచ్చాడు. తర్వాత ఇంకో చోటు చూస్తే భూమాత కూడా శాపం ఇచ్చింది అంటారు. అంటే ఇంత వీరుడికి శాపాలు ఏమిటి? ఆయన బలవంతంగా ఎన్ని శాపాలు అలా చుట్టుకుని అన్ని చుట్టుకుని ఆ చివరికి వచ్చేసరికి ఆయన ఈ దిగిపోయింది. అప్పుడు అర్జునుడు ఇంకా రూల్స్ ప్రకారం వేసి కొట్టాడు. ఇతను చేసిన దానాలకు కానీ పుణ్యాలకు కానీ స్వర్గారోహణం వచ్చింది. స్వర్గారోహణం వెళ్తున్నారు అందరితో పాటు. వెళ్తున్నప్పుడు ఆ స్వర్గంలో ఈయనకి ఆకలేస్తుంది, తిండి లేదు. అదే సార్ అడుగుదాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కర్ణుడు చేయని దానం ఏంటి సార్? అదే అక్కడికే వస్తున్నాం మనం. కర్ణుడు అన్నదానం చేయలేదని ఇక్కడ ఈయన స్వర్గారోహణకు వెళ్తూ ఉంటే అక్కడ ఏమి ఆకలి దప్పికలు ఉంటాయి. ఇంకా అక్కడ దాకా వెళ్ళాక దేవతల్లాగా అమృతం ఇస్తే దేవతలకు ఆకలి ఉండవు, అమృతం తాగుతారు. ఈ రూపంలో వెళ్ళేవాళ్ళు అందరూ మానవ రూపంలో స్వర్గం వెళ్ళేవాడు కూడా ఆకలి ఉందని చెప్పబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలిస్తుంది. వేస్తే ఇంద్రుడు అందరం ఉంటే నాకు ఆకలిస్తుందని చెప్పి ఈయన ఎక్స్ప్రెస్ చేస్తే, కర్ణ సారీ, నీ పుణ్యం అంతా ఉంది, నీ దగ్గర ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనాలన్నీ ఇచ్చేసావు, ఆఖరికి నీ శరీరంలో ఉన్నటువంటి భాగం కవచకుండలాలు కూడా దానం చేసావు, నిన్ను మించిన దానకను లేడని పేరు పొందావు. కానీ ఒక పెద్ద పొరపాటు చేసావు, నువ్వు చేయని దానం ఉంది అంటే ఏంటి స్వామి నాకు తెలియకండి. ఈయన ఏంటంటే విలువైనవి ఇచ్చాడు కానీ నువ్వు ఎప్పుడైనా అన్నదానం చేసావా అని అడిగారు ఆ స్వర్గంలో క్యాల్కులేట్ చేసి. అంటే ఈయన ఆలోచించుకుంటే ఎక్కడా చేయలేదు, నువ్వు దానం చేయలేదు కాబట్టి నీకు ఇంకా ఆకలి తప్పదు అని చెప్పేసి మరి నన్నేం చేయమంటారంటే ఆ కథనం ప్రకారం నిన్ను మళ్ళా భూలోకంలో పంపిస్తాం, ఇంతకాలం పాటు ఇంకో ఛాన్స్ ఇస్తాం అన్నమాట, గ్రేస్ అలాగా. అక్కడ ఆ సంవత్సరం ఎంతో ఉండి అన్నదానం చేసి దానికి ఉన్న విశిష్టత నీకు తెలియలేదో, ఎవరు చెప్పలేదో, తెలుసుకోలేదో ఇచ్చేసావు. నీ దగ్గర మొత్తం బంగారాలు ఇచ్చావు, వజ్ర గోమేధిక వైడూర్యాలు నవరత్నాలు ఇచ్చేసావు, అన్నదానం ఎవరికి పెట్టలేదని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకో చిన్న ఇదేంటంటే చమత్కారం, ఈ చూపుడు వేలుంది కదా ఇది నోట్లో పెట్టుకో అని అన్నారు వాళ్ళు స్వర్గంలో ఇంద్రాదేవతలు. ఎందుకు పెట్టుకోమన్నారని చెప్పి, అది పెట్టుకుంటే కాసేపు నీకు ఆకలి ఆగుతుంది. ఒకప్పుడు ఎవరో వచ్చి బాగా ఆకలిగా ఉందండి, ఇలా ఏదైనా దొరుకుతుందా అని అడిగితే ఆ ఇంట్లో అన్నదానం జరుగుతుందని ఈ చూపుడు వేలుతో చూపించావు కాబట్టి చూపించిన ఈ చూపుడు వేలుకి ఒక శక్తి వచ్చింది, ఆకలి తీర్చేది కాదు, చేసేది కాదు. ఈ చూపుడు వేలుతో వాడికి ఆకలి తీర్చడానికి ఒక మార్గం చూపించావు కాబట్టి దీనికి కొంత శక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు కాసేపు నోట్లో వేలు పెట్టుకుంటే నీకు కొంచెం ఆకలి తగ్గుతుందని చెప్పి వాడు చెప్పడం. తర్వాత ఆయన భూలోకంలోకి వచ్చి అయ్యో పొరపాటు జరిగింది, అన్నదానం చేయలేదు, అన్ని దానాల్లో కొన్ని చాలా గొప్పది అన్నదానమే అనే విషయాన్ని కర్ణుడి ద్వారా ఈ కథ చెప్పబడుతుంది అనమాట. అన్నదానం చేయలేని కర్ణుడు కూడా తెలుసుకోగలిగాడు ఒక సత్యాన్ని. మనం ఇన్ని చేసాం నిజంగా ఆ దానాలన్నీ అసలు ఆ ప్రాణం పోతుంది తెలిసి సహజ కవచకుండలాలు ఇవ్వడం కానీ, కృష్ణుడు లాంటి వాడు వచ్చి అదేదో ఎడం చేతితో దానం చేసి పాపం ముట్టగట్టుకోవడం కానీ ఇన్ని ఉంటే ఈ అన్నదానం చేయకపోవడం చాలా చాలా కర్ణుడి జీవితంలో ఒక రకంగా మైనస్ అనమాట. ఆ తర్వాత ఆయన అన్నదానం చేసి మళ్ళా స్వర్గంలోకి వెళ్ళి శిరస్థానం పొందాడని చెప్పేసి కూడా మనకి చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఎలా చూసినా కూడా కర్ణుడు దానకర్ణుడే. అవును సార్. దానకర్ణుడు అస్సలు దానం చేయలేదా అన్నది లేదు, అన్నీ చేశాడు కానీ అన్నదానం చేయలేదు. ఓకే. ఆ తర్వాత తెలుసుకుని అన్నదానం చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కథలో కూడా ఏంటంటే అన్ని దానాల్లోకి అన్ని దానాలు మనం చేస్తాం ఏదో, అవును, అన్నదానం చేయకపోతే పెద్ద విలువ ఉండదు అనే విషయం మనం గ్రహించాలి. అన్నదానమే గొప్పది. ఇంకోటి కర్ణుడి చరిత్ర గురించి మనలాంటి వాడు అంటే కలికాలం వచ్చేసింది, 3 యుగాలు అయిపోయాయి కదా, తెలుసుకోవాల్సిన సత్యం అంటే అపాత్ర దానం చేయకూడదు. వాళ్ళు వీరులు కాబట్టి
ప్రమాదం కొని తెచ్చుకున్నా కానీ మనం కూడా ఇప్పుడు అపాత్రదానంకి వెళ్ళి కర్ణుడిని ఉదాహరణగా తీసుకుని మనకి లేకపోయినా వాడు అడిగాడు కాబట్టి ఇచ్చేద్దాం అంటే మనకి ఇంకా ఏం మిగిలేది ఏమి ఉండదు. అపాత్ర దానం అంటే దీంట్లో ఇంకా చాలా ఉంటాయి కదా. దానం ఎవరికి చేయాలి, ఎంత మాత్రం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా ఆలోచించే చేయాలి. అపాత్ర దానం అంటే అపాత్ర దానం అంటే అపాత్రత అంటే వాడి యొక్క క్యారెక్టర్ అది తెలుసుకుని మనం చెయ్యాలి తప్పితే పాత్రత. అపాత్రుడు అంటే వాడు అనర్హుడికి దానం చేయకూడదు. అనర్హుడికి దానం చేస్తే వాళ్ళు వినాశనానికి వాడతారు. 10 రూపాయలు మనం ఎవరికైనా చేద్దాం అని అంటే వాడు డ్రగ్స్ తీసుకోవచ్చు, అవును, ఇంకోటి వ్యసనాలకు బానిస అవ్వచ్చు, అవి చేసి ఇంకో తప్పుడు పని చేయొచ్చు, దొంగతనాలకు వెళ్ళచ్చు. కాబట్టి అపాత్ర దానం చెయ్యకూడదు అనే సత్యం కూడా ఉంది. అయితే మన దానకర్ణుడితో కంపేర్ చేసే క్యారెక్టర్ ఆ యుగం నుండి ఈ యుగం దాకా కూడా లేదని చెప్పాలి. ఇంకా మిగిలిన చక్రవర్తులు దానం చేశారు, బలి చక్రవర్తి, శివ చక్రవర్తి అంటారు, వాళ్ళ క్యారెక్టర్లు వేరు. కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే మహాభారతాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానకర్ణుడు నెంబర్ 1 వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పూర్తిగా కర్ణుడే. ఆ కర్ణుడు గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈ కర్ణుడు దానాలు కూడా ఇంకా లిస్టు అదే పెట్టుకుంటే, ఎందుకంటే మొత్తం వాడి క్యారెక్టర్ దానం. అవును, ఎక్కడా కూడా ఇన్ని యుద్ధాలు చేశాడు ఆ పేరు కన్నా అతనికి కిరీటం ఏంటంటే దానకర్ణుడు అనే కిరీటమే ఆయనకి చాలా గొప్ప కిరీటం అని చెప్పాలన్నమాట. ఓకే. ఇంకా మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కానీ దుష్ట చతుష్టయంలో ఒకటిగా ఉండడం వల్ల కర్ణుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఒక వీరుడు, ఒక దానవే కర్ణుడు, అతనికి రావాల్సిన రాలేదు, దిక్కుమాలి చావు చచ్చాడు అవును యుద్ధంలో. కాబట్టి కర్ణుడు విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంకో మంచి విషయంతో మళ్ళీ ఇంకోసారి కలిసి మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి ఆనంద్ గారు. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కర్ణుడి గురించి, ఆయన చేసినటువంటి దానం గురించి, ఆయన చేయనటువంటి దానం గురించి పరమహంస గారి మాటలు అయితే విన్నాం. మరొక అద్భుతమైనటువంటి విషయంతో మరి మీ ముందుకు వస్తాం. నేను మీ కామిక్ ఆనంద్.